పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఏ మేరకు ఉంది అన్న వివరాలు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అల్పపీడన ప్రభావం ఏ మేరకు ఉంది? మనకి గత 4-5 రోజుల నుంచి మనం 13వ తారీఖు నాటికి అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుందని ఒక అంచనా విడుదల చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం నాటికి మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మనకి ఉత్తర కోస్తా తీరం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడిందండి. ఇట్లా మనకి ఇలాంటి సినాప్టిక్ సిచ్యుయేషన్ మనకి ఉన్నప్పుడు మాన్సూన్ పీరియడ్లో మనకి మంచి రెయిన్స్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే మాన్సూన్ పీరియడ్లో ఎంటైర్ కంట్రీ అంతా కూడా మనకి మాన్సూన్ గాలులు, ఋతుపవన గాలులు వ్యాపించినాక అందులో ఆ మాన్సూన్ గాలుల్లో ఒక ద్రోణి అనేది కొనసాగుతుంది. ఆ ద్రోణి అన్నది ఇన్నాళ్ళు మనకి నార్త్ ఇండియా ప్రాంతంలో ఉండిపోవడం వల్ల మనకి తెలంగాణలో ఎక్కువ వర్షాలు పడలేదు. అయితే ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినప్పుడు ఆ ద్రోణి కూడా కిందకి దిగి దీనికి కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయితే మనకి ఇటు అరేబియన్ సముద్రం నుంచి మాయిశ్చర్ ఫీడ్ వస్తుంది. అలాగే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈ బంగాళాఖాతం ప్రాంతం నుంచి కూడా మాయిశ్చర్ వస్తుంది. మనం తెలంగాణ అనేది సెంట్రల్ పార్ట్లో ఉన్నందువల్ల రెండు పక్కల నుంచి మనకి మంచిగా మాయిశ్చర్ వచ్చి క్లౌడ్ ఫార్మేషన్ జరిగే అవకాశం ఉంటుంది. అందుకని రేపు కూడా మనకి తెలంగాణలో కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. అలాగే రాగల 5 రోజులు కూడా మనకి తెలంగాణ అంతా విస్తారంగా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. రాగల 2-3 రోజుల్లో మరింత స్పష్టంగా ఉండి బలపడే అవకాశం ఉంటుంది. అయితే ఇది బలపడి మనకి వాయువ్య దిశలో ప్రయాణించి మనకి కోస్టల్ ఆంధ్ర తీరం కానీ లేదా ఒడిశా తీరం కానీ దాటిన తర్వాత అది బలహీనపడటం స్టార్ట్ అవుతుంది. ఆ సముద్రంలో ఉన్నంత వరకు కూడా బలం పెరుగుతూ ఉంటుంది. సో ఆ గమనంలో అది తీరాన్ని ఎప్పుడు దాటుతుంది అన్నది మనకి రేపటికి కొంచెం ఐడియా వస్తుంది. వచ్చిన తర్వాత దాని ప్రభావం ఎంత ఉంటుందని తెలుస్తుంది. అది తీరాన్ని దాటిన తర్వాత కూడా ఒరిస్సా అలాగే ఛత్తీస్గఢ్ మీద ప్రయాణిస్తున్నప్పుడు, ఎందుకంటే ఈ అల్పపీడన ప్రాంతం యొక్క హైటు సముద్ర మట్టం నుంచి 5 నుంచి 7-8 కిలోమీటర్ల వరకు కొనసాగుతుంది. ఆ కొనసాగినప్పుడు ఈ అప్పర్ ఎయిర్లో అది దక్షిణ దిక్కుకు వాలి ఉంటుంది. వాలి ఉండటం వల్ల మనకి తెలంగాణ ప్రాంతంలోకి వాలి ఉండి అప్పర్ ఎయిర్లో మనకి మాయిశ్చర్ అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉండటం వల్ల మనకి ఈ ఒక ఇంచుమించు 4-5 రోజులు కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఈ అల్పపీడనం ఈ రోజే ఏర్పడింది కాబట్టి అది మరింత ఎంత బలపడుతుంది, ఏ రకంగా పయనిస్తుంది అన్నది మనకి రేపు కొంచెం స్పష్టమైన అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మనం ఫర్దర్గా మనం రోజు కూడా మాడిఫై చేసి ఫ్రెష్గా మన వచ్చిన డేటాను బట్టి మళ్ళీ మార్పులు చేర్పులు కూడా చేయడం జరుగుతుందండి. మొత్తం మీరు చూసుకోవచ్చు, తెలంగాణ వ్యాప్తంగా అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు చాలా జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో 20 సెంటీమీటర్ల పైన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.